వెల్కమ్ టు తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+. ఓకే, స్టార్ మహిళ చూడడానికి ఇష్టపడే వాళ్ళందరూ టీవీ సెట్స్ ముందు వచ్చి రెడీగా కూర్చున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కరెంట్ కట్ల వల్ల కొంతమంది చూడలేకపోతున్నారు. ఏం పర్వాలేదు, టైంలు మారుతుంటాయి కాబట్టి మీరు కూడా చూడొచ్చు. మరి వాళ్ళు వచ్చింది ఎవరు? నా పేరు ప్రత్యూష, నేను న్యూజిలాండ్ నుంచి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రత్యూష, జుట్టు మీద డిజైన్ చాలా బాగుంది ప్రత్యూష. థ్యాంక్ యూ. ఈ క్రియేటివిటీ నీదేనా లేకపోతే మా హెయిర్ డ్రెస్సర్ దా? నాది కొంచెం, వాళ్ళది కొంచెం. ఓకే, జుట్టు ఎవరిది? నాదే. నీది కొంచెం వాళ్ళది కొంచెం కాదు, మొత్తం నాదే. నా పేరు చంద్రకళ, నేను ఒంగోలు నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ చేశాను. హాయ్, నా పేరు కృష్ణవేణి, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఎంసీఏ చదువుతాను. ఓకే, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు కృష్ణవేణి? జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం జాబ్ కృష్ణవేణి? సాఫ్ట్వేర్. ఇలాగే సాఫ్ట్ గా ఉండిపోతావా కృష్ణవేణి? పెళ్ళైన తర్వాత అయినా కొంచెం హార్ష్ గా తయారవు. మీ దగ్గర అది ఎలాగో హార్షేనా? బయటకు మాత్రం ఇలా కనిపిస్తుంది. హాయ్, నా పేరు లక్ష్మీ తారా, నేను చీరాల నుంచి వచ్చాను. ఓకే, బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే. హాయ్, నా పేరు గౌతమి, నేను రేపల నుంచి వచ్చాను. ఎంసీఏ చేస్తాను. ఓకే. నా పేరు సొన్నలత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎంసీఏ ఫైనల్ ఇయర్. ఓకే, మీరందరూ చార్ మహిళ రెగ్యులర్ గా వాచ్ చేస్తారా? నిజంగా చెప్పాలి. నిజంగా చూస్తాం, కానీ పవర్ కట్స్ మా హాస్టల్లో ఉన్న హాఫ్ అన్ అవర్ చూస్తాను. పవర్ కట్ మాకు కూడా ఉన్నాయి అనుకో. పొద్దున్న 1:30, సాయంత్రం 1:30. పర్వాలేదు, ఇన్వర్టర్లు పెట్టుకోండి అమ్మా, పెట్టుకొని చూడండి. ఓకేనా? తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+ లో మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా క్యాండీ వచ్చేజావా. ఓకే, సో చూడు, ఇవాళ వీళ్ళందరూ వచ్చారు. ఈ ఆంటీస్ అందరూ ఉన్నారు. అదేంటి మరి, ఈ చిన్న పాపకు కూడా మీరు ఆంటీ కాదా? మీరు ఆయన పెద్ద పెద్ద పిల్లలే ఆంటీ అని పిలుస్తున్నారు. ఈ మాత్రం అడ్జస్ట్ అవ్వలేరా మీరు జీవితంలో? మేము మిమ్మల్ని ఆంటీ అనే పిలుస్తాం. సరే సరే, ఓకే. ఇప్పుడు ఆంటీ అన్న టాపిక్ ఎందుకు కానీ, ఎవరు ఫస్ట్ అవుట్ అవుతే వాళ్ళకి 10, తర్వాత 12, 14, 16, 18, 20. ఓకే, క్యాండీని మాత్రం హ్యాండిల్ విత్ కేర్. ఓకే, క్యాండీ వెళ్ళమ్మా, స్టార్ట్. ఫస్ట్ అవుట్ అయింది కృష్ణవేణి. 10 పాయింట్లు వచ్చాయి. ఒక జోక్ చెప్తా. ఓకే, డాక్టర్ అంటున్నారు పేషెంట్ తోని, ఈ టాబ్లెట్స్ పడుకునే ముందు వేసుకో అని చెప్తారు. అయితే పేషెంట్ అంటాడు, ఆఫీస్ లో పడుకునే ముందు వేసుకోవాలా లేదంటే ఇంట్లో పడుకునే ముందు వేసుకోవాలా? ఎంత మంచి పేషెంట్. మాకు ఉంది, ఎక్కడ అవకాశమే లేకుండా పోయింది. మా ఆఫీసేగా ఇది. నేను ఎప్పుడైనా పడుకోగా మీరు చూసారా? కుదరదు. కళ్ళు ఇలా తెరుచుకునే ఉండాలి. వేరే ఎవరికైనా అవకాశం ఉందేమో కానీ మనకు మాత్రం లేదు. థ్యాంక్ యూ. ఓకే, క్యాండీ మళ్ళీ వచ్చేస్తోంది. పట్టుకోండి క్యాండీని. స్టార్ట్. చంద్రకళ 12 పాయింట్లు. ఏం చెప్పాలనుకుంటున్నావు అవుట్ అయిన ఈ శుభ సందర్భంలో? మీతో ఏదైనా చేద్దాం. ఏది చేయించు. వంట కాదు, అది మీకు రాదని నాకు తెలుసు. ఒకసారి మా ఇంటికి రా, మా వారిని అడుగు, చెప్తారు. పాపం ఏదో తప్పక తింటున్నారు. అవును, చెప్పు. సరే, మీ పాప మీ వంట తిని ఎట్లా రియాక్ట్ అవుతుంది చెప్పాలి. మా పాప మా బాబు నేను మంచినీళ్ళు ఇచ్చినా కూడా, అమ్మా ఇది నువ్వు చేసావా అని చాలా బాగుంది అని తాగుతారు. బంగారు తల్లులు, బంగారు తండ్రి. మా అబ్బాయి అయితే మరీను, అమ్మా నువ్వు చేసావా, చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా. అది అన్నం అయినా సరే, మజ్జిగ అయినా సరే, సాంబార్ అయినా సరే తెగ రియాక్ట్ అయ్యి తింటూ ఉంటాడు. వాటర్ తప్ప ఇంకేమి ఇవ్వరేమో, అందుకే టేస్ట్ తెలియట్లేదు. మీరు వెళ్ళండి.
ప్రత్యూష కూడా మీ బాటలోనే అవుట్ అయిపోయింది. ప్రత్యూషకి 14 పాయింట్లు. అండ్ అవుట్ అయిన సందర్భంలో ప్రత్యూష ఏం చెప్పాలనుకుంటుంది? నేను క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ఒక థియేటర్ లో 60 సీట్లు ఉన్నాయి, 500 మెంబర్స్ కూర్చోవాలి. ఎలా? చిన్నప్పటి నుంచి వింటున్నాను 60 అంటే 500 అనమాట. అందుకని 500 మంది కూర్చుంటారమ్మా. ఇలాంటి మరి సింపుల్ వి కాకుండా కొంచెం కష్టమైన అడగండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. అయ్యో, ఎవరు చేశారు ఈ కుట్ర? తారా. నేనేం చేయలేదు. తారా తళుకు తారా. తంతాం. తంతారా? ఓకే, సో క్యాండీ నాకు ఇచ్చేసేమ్మా. నువ్వు అవుట్ అయిపోయావు కాబట్టి నీకు 16 పాయింట్లు. పడుపుగా అడుగుతా. చెట్టుకడు. ఒకతను చాలా పూర్ అన్నమాట. పాపం. దుబాయ్ వెళ్ళి బాగా రిచ్ మ్యాన్ అయిపోయాడు. ఒక హెలికాప్టర్ కొనుక్కున్నాడు ఓన్ గా. హెలికాప్టర్ లో వెళ్తున్నాడు. అందులో LCD టీవీ ఉంది. అది కింద పడేస్తాడు. ఎందుకు పడేస్తాడు? LCD టీవీ హెలికాప్టర్ లోంచి పడేస్తాడు. వాడికి బాగా ఎక్కువ పడేసాడు. కాదు, LCD టీవీ కింద పడేసాడు. దాంట్లో స్టార్ మేళ రావట్లేదు. వస్తుంది. కోపంతో పడేసాడు. వస్తుంది. అయితే చెప్పే. వాడి టీవీ వాడి ఇష్టం కదా. వాడి టీవీ వాడి ఇష్టం. పడేస్తాడే. నేను అదే చెప్పాను ఫస్ట్, వాడికి బాగా ఎక్కువ పడేస్తాడని. ఇది అది వేరు, ఇది వేరు. అది ఇది ఒకటే. వాడికి బాగా ఎక్కువ పడేసాడు. సరే, నువ్వేదంటే అదే. థ్యాంక్ యూ, బాగుంది. నువ్వు ఎప్పుడైనా అలాంటివి ఏమైనా పడేస్తే నన్ను చెప్పు, వచ్చి పట్టుకుంటాను. మేము క్యాష్ లో చాలా పడేస్తున్నాగా, మీరు వచ్చి పట్టుకోండి. స్వర్ణలత లక్ష్మీ తారల్లో 20 పాయింట్లు ఎవరికి వస్తాయి? క్యాండీ వెళ్ళి డిసైడ్ చేయమ్మా. స్వర్ణలత 20 పాయింట్స్, ఈ రౌండ్ లో హైయెస్ట్ స్కోర్. అండ్ లక్ష్మీ తార 18 పాయింట్స్. వరల్డ్ లో మోస్ట్ స్లిప్పరీ కంట్రీ ఏది? వరల్డ్ లో మోస్ట్ స్లిప్పరీ కంట్రీ. స్లిప్లాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, పోలాండ్, ఇంగ్లాండ్. స్లిప్పరీ కంట్రీ జార్ఖండ్. కాదు, మన దేశంలోనే ఉంది. అది జారుతుంది కదా. నేను చెప్పనా? చెప్పే. చెప్పు. ఇండియా బురద ఎక్కువ ఉంటది కాబట్టి. ఇక్కడ బురద కింద ఉండదమ్మా, బురద చల్లుతారు ఎక్కువగా. చెప్పనా? గ్రీస్. గ్రీస్. ఓ, గ్రీస్ ఉంటుందా? కానీ మన దేశంలో మాత్రం జార్ఖండ్. ఎందుకంటే జార్ కండ్ కదా అది, అందుకని. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళా 1400+ లో మన నెక్స్ట్ రౌండ్. తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల జల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నా గుండెల్లో పండగ
చూడలేని చూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది హే చిన్ని చిన్ని పాదాలు చిట్టి చిట్టి అందెల్లు చిందే చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో నువ్వే నువ్వే నా జంట నీతో స్నేహం చాలంట ఏడే వద్దు ఆరే అడుగులు నడవాలన్నారే చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో కలకాలం కాకుండా క్షణకాలం చలిమై చేయి కలిపేస్తే చాలంతే కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేయవా ఓ పిల్ల చెప్పేయవా వెరీ గుడ్ బాగా చేశారు స్వర్ణలత. ఓకే ఇప్పుడు క్వశ్చన్, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గౌతమి. దేవి శ్రీప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ గౌతమి, 6 పాయింట్లు ఇచ్చుకోండి. ఇప్పుడు ఒక డైలాగ్. Clap in. Sound. Running. By 21, take 1. Clap. Action. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. Cut it. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. Public wants that అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. ఇడ్లీ సారు వారు ఎవరు? స్వర్ణలత. బ్రహ్మానందం. బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ తో సహా చెప్పింది. కరెక్ట్ ఆన్సర్. స్వర్ణలతకి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. సరే
ప్రత్యూష నువ్వు ఎన్టీఆర్, ఇందులో కాజల్ ఎవరు, సమంత ఎవరు? చంద్రకళ కాజలా, పనులతో సమంతానా? చూసావా, నీకు అన్యాయం జరిగిపోయింది. కాజల్ని ఫైనల్ ఎత్తుకున్నాడు, వదిలేశాడు. ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? గౌతమి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎవరు? వంశీ పైడిపల్లి. వంశీ పైడిపల్లి. గౌతమి -6. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. ఓకే, తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. నంబర్ 1. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఫస్ట్ క్వశ్చన్, పుణ్యక్షేత్రాలు చూడడానికి వెళ్ళడాన్ని ఏమంటారు? తీర్థయాత్రలు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. స్వర్ణలత 3, తారా 2, గౌతమి 1. శంకుతీర్థం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ ANR, B కృష్ణ. కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. భలే చెప్పావే. చంద్రకళ 2, కృష్ణవేణి 1. You're my diamond girl, you're my darling girl, నువ్వే నా heart and soul. వరంగల్, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాదులలో పట్టణాలు ఏవి? విశాఖపట్నం. రాంగ్ ఆన్సర్. వరంగల్లు, నెల్లూరు. మన రాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలు నగరాలు. ఇక వరంగల్, కర్నూలు, నెల్లూరు, కడప, ఖమ్మం, కరీంనగర్, కాకినాడ, రాజమండ్రి ఇలా కొన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు. అది ఓకే. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం ఎంత? ఆప్షన్స్: ఏ 33.49%, బి 47.47%. 47.47%. రాంగ్ ఆన్సర్. 33.49%. కృష్ణవేణి 6. లష్కర్ పోరి చూడు, లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు. చంద్రకళ కొంచెం ఈదుకుంటూ, కొంచెం నడుచుకుంటూ, కొంచెం డాన్స్ చేసుకుంటూ మొత్తానికి గమ్యస్థానం చేరింది. సంతోషం. ఫస్ట్ క్వశ్చన్, గ్రంథ రచయితలు అని ఎవరిని అంటారు? కవులు. కవులు కాదు, గ్రంథాలు రాసేవారిని గ్రంథ రచయితలు అంటారు అంతే. కవిత్వాలు రాసేవారిని కవులు అంటారు, కవి అంటారు, కవిత్రి అంటారు. సెకండ్ క్వశ్చన్, కన్నీటిని స్రవించే గ్రంథులు ఏవి? పోర్స్. ఆప్షన్: ఏ అవటు, బి లాక్రిమల్. లాక్రిమల్. ఎస్. తీసుకో. ప్రత్యూష 2, స్వర్ణలత 1. వాలు కళ్ళ వయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి చారి, చంపినవే కావేరి. కాశీ పుణ్యక్షేత్రం ఏ నదీ తీరంలో ఉంది? గంగా. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. తీసుకో. ప్రత్యూష 3, గౌతమి 1, లక్ష్మీతారా 2. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ ఆగస్టు 9, బి సెప్టెంబర్ 8. సెప్టెంబర్ 8. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. గౌతమి 1, చంద్రకళ 2. 5. చిరంజీవి డబుల్ రోల్ చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. ఇద్దరు మిత్రులు. రాంగ్ ఆన్సర్.
ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవి, సాక్షి శివానంద్, రమ్యకృష్ణ. అందరివాడు సినిమాలో డబుల్ రోలు, దొంగమొగుడులో డబుల్ రోలు, స్నేహం కోసంలో డబుల్ రోలు, రిక్షా ఓడిలో డబుల్ రోలు, అలాగే రౌడీ అల్లుడు కూడా. ఇవేవి కాకుండా ఒకటి చెప్పిందమ్మా. చిల్కా సరస్సు ఎక్కడుంది? ఆప్షన్స్: ఏ ఒడిషా, బి హర్యానా. ఒరిస్సా. కరెక్ట్, తీసుకో. స్వర్ణలత 3. నెంబర్ 3. అరెరెరేమది పరిగెడుతోంది నామది, తెలియని హాయిది అలజడి రేపుతున్నది. వేదం సినిమాలో రాక్ స్టార్ ఎవరు? మనోజ్. ఏం మనోజ్? మంచు మనోజ్. సరే, మంచు మనోజ్ రాక్ స్టార్ అయితే మరి అల్లు అర్జున్ పాత్ర పేరేంటి? కేబుల్ రాజా. సబ్జెక్ట్స్ గుర్తుంటాయో లేదో తెలియదు కానీ హీరో పాత్రల పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారమ్మోయ్. తీసుకో. స్వర్ణ 3, తారా 1, ప్రత్యూష 1, చంద్రకళ 1. వేదం అనగా సరైన అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ విజ్ఞానం, బి వివేకం. విజ్ఞానం. కరెక్ట్. తెలియకపోయినా కూడా ఏదో మొత్తానికి ఆలోచించుకొని చెప్పింది. తీసుకో. తారా 1, కృష్ణవేణి 1, స్వర్ణ 1. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సామూహిక నృత్యం చూద్దాం. Anyway, it was a good presentation. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, బోలో చిత్రం బోలోలో మొదటి చిత్రం ప్రత్యూష. తమన్నా. తమన్నానా? బాగా చూసావా? నాకెందుకో సమంతలా అనిపిస్తోంది. సరే చూద్దాం. చెప్పానా నేను మంచిదాన్ని కాబట్టి నేను చెప్పాను నాకు సమంతలాగా అనిపిస్తుంది అని. వినిపించుకుంటేగా. అయ్యో ప్రత్యూష, అది సమంత, నీకు -6. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి, నవదీప్. చూద్దాము. ఎస్, లైట్ ఐడ్ హ్యాండ్సమ్ బాయ్ నవదీపే. కృష్ణవేణి 6 పాయింట్స్. తర్వాత చిత్రం ప్రత్యూష. నితిన్. నితిన్, గుండె జారి గల్లంతయిందా? ఇందాక జారింది ఆల్రెడీ. 6 పాయింట్లు జారిపోయాయి. సరేలే చూద్దాం. ఎస్, నితిన్ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు ప్రత్యూషకి. ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ వచ్చింది. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? కృష్ణవేణి. తమన్నా. బాగా చూసావా? బాగా చూద్దాం.
ఎస్, తమన్నానే రైట్ ఆన్సర్. కృష్ణవేణి 6 పాయింట్లు. చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది తమన్నా. తర్వాత కృష్ణవేణి మళ్ళీ నిఖిల్. హ్యాపీ డేస్ నిఖిలేనా? స్వామిరారా నిఖిలేనా? చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్స్. ఇవాళ యువ హీరోలు యువ హీరోయిన్లు వస్తున్నారు. నెక్స్ట్ చిత్రం. ప్రత్యూష. వరుణ్ సందేశ్. ఓకే, చూద్దాం. ఎస్, వరుణ్ సందేశ్ రైట్ ఆన్సర్, 6 పాయింట్స్. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఎట్టుంది స్టైల్? సూపర్, బాగుందా? ఇవాళ గేమ్ దీనితోనే ఆడబోతున్నారు మీరు. గేమ్ ఏంటో చెప్పనా? ముందేమో అరటి పండు తింటారు, ఆ తర్వాత ఏమో బంతాట ఆడతారు, మంచి నీళ్లు తాగుతారు. అప్పుడు దీన్ని ఇట్ట తీసుకొని ఇట్ట రింగులో నిలబడి ఇట్ట తీసుకున్నావా, ఇట్ట పెట్టావా, అట్ట పంపిస్తున్నా. అది అర్థమైందా? ఒక్కొక్క బంతికి 6 పాయింట్లు. రింగులో మాత్రం నిలబడాలి. ఎవరు రెడీ? 1 2 3 మొదలెట్టండి. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky is out and I don't care. 4 బంతులు పడ్డాయి. మరేమో ఇవి 3 7 అంటే 42. రోటీ మేక. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky is out and I don't care. 6 బంతులు ఇవి 3 54 పాయింట్లు. హండీ సెట్. 1 2 3 గో.
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time but I don't care టోటలీ 9 54 పాయింట్. అండ్ డిన్నర్ సెట్ రెడీ సోనలత 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care 3 ఇవి 3 6 36. వాటర్ ప్యూరిఫైర్. కృష్ణవేణి లీడ్ లో ఉంది ప్రస్తుతం. సో నీ టార్గెట్ 10 6 అంటే 60 పాయింట్. ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్ళు. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care 7 బంతులు ఇవి 3 ఐటమ్స్ 10 అంటే కరెక్ట్ గా 60 పాయింట్లు దాటేసావు తన స్కోర్. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఒక అతను ఎడార్లో నడుచుకుంటా వెళ్తున్నాడు. ఎందుకు పాపం ఈ సమ్మర్ లో దానికి ఎడార్లో పని? ఏమో చాలా హెల్దీగా ఉన్నాడు, వెళ్తున్నాడు, సడన్ గా చనిపోతాడు. ఎందుకని? నీళ్లు దొరకలేదేమో, ఎండ మండిపోయిందేమో, కాదు, వాటర్ బాటిల్ ఉంది. అయినా ఇవేమీ కాదు, ఇసుక తుఫాన్ వచ్చి కప్పేసింది అతను. కాదు, వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. కాదు, చెప్పేనా? చెప్పే. ఎల్సిడి టీవీ పై నుంచి తన మీద పడి ఇట్లా ఇందాకొక్కడు తిక్కలోడు ఎల్సిడి టీవీ పడేసాడే, అది పడిందంటే ఇప్పుడు. దేవుడా. ఓకే అమ్మా, బాగుందమ్మా, చాలా బాగుంది. నీ టార్గెట్ 11 ఆర్లు. 1 2 3 గో. కోసం చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square
Tom and Jerry war, Ricky, anytime I don't care. ఆ బంతులేమో 2, తర్వాత ఇందాకేమో ఎల్సిడి టీవీ కింద పడి వాడు పోయాడు కదా, నీకేమో అరటిపండు కింద పడి ఆ పాయింట్లు పోయాయి ఇప్పుడు. ఓకే, సో అరటిపండు సగమే తిన్నావు కాబట్టి సగం పాయింట్లు మేము ఇవ్వలేము కాబట్టి క్యాన్సిల్. అది 2, ఇది 2, 4 అంటే 24. అండ్ హాట్ బాక్స్ సెట్. ఓకే, ఈ స్టార్ మైల్డ్ లో ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాము. ఇవాళ మన స్టార్ యువతి ప్రత్యూష. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే ఈ రోజు స్టార్ యువతిగా ప్రత్యూష గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.